అధ్యాయంలో రూతు మోయాబు నుండి బెత్లెహేమునకు బయలుదేరింది. 2వ అధ్యాయంలో రూతు బెత్లెహేము యొక్క పొలంలో ఉండింది. 3వ అధ్యాయంలో రూతు బెత్లెహేము యొక్క యజమానుని పాదాల దగ్గర ఉంది. బెత్లెహేము యజమానుని పాదాల దగ్గర ఉంది 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఆ బెత్లెహేమునకే తల్లి అయింది రూతు. అంటే ఆ బెత్లెహేమునకే యజమానురాలైంది, లేదా బెత్లెహేమునకే తల్లి అయింది, లేదా దేవుని వంశంలో దేవుని కుటుంబంలో ఒక పాత్ర అయిపోయింది. సరే, 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ 2వ అధ్యాయంలో రూతు దేవుని పొలానికి వచ్చినట్లుగా, దేవుని పొలములో చేర్చబడినట్లుగా, దేవుని పొలంలో ఉన్నట్లుగా కనపడుతుంది. ఓకేనా? దేవుని పొలంలో ఇప్పుడు రూతు ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? బెత్లెహేములో ఉంది. బెత్లెహేములో ఎక్కడుంది? దేవుని పొలంలో ఉంది. సరే, దేవుడు రూతుని ఆ పొలానికే తీసుకువెళ్ళాడు. దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. 2వ అధ్యాయానికి చాలా ప్రత్యేకమైన ఉద్దేశం, చాలా ప్రత్యేకమైన భావం ఉంది. సరే, రూతు దేవుని పొలానికి వచ్చింది. అది బోయజు పొలమే, కానీ బోయజు ప్లేస్ లో దేవుని దేవుని పొలానికి వచ్చింది. ఆ దేవుని పొలానికి వెళ్ళడానికి అందరూ వెళ్ళలేరు. ఆ పొలానికి ఓర్ప వెళ్ళలేకపోయింది, నయోమి కూడా వెళ్ళలేకపోయింది. ఆ పొలానికి రూతు మాత్రమే వెళ్ళగలిగింది. ఆ దేవుని పొలానికి వెళ్ళడానికి తన అత్త దగ్గర పర్మిషన్ అడుగుతుంది రూతు. నేను వెళ్ళవచ్చా? నన్ను వెళ్ళమంటావా? నేను వెళ్ళేనా? నేను వెళ్ళి అక్కడ పరిగా ఏరుకోనా? అంటే దేవుని పొలానికి వెళ్ళడానికి ఆమె ఎంత సిద్ధమైన మనస్సుతో వెళుతుంది. ఒకవేళ అత్తకి చెప్పకుండా ఆ పొలానికి వెళ్ళిపోతే, చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే, ఇక్కడ ఇంట్లో అత్త కంగారు పడతా ఉంటది. ఊరు కాని ఊరొచ్చింది, ఎవరస్తురాలు, అందులో విధవరాలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందో, ఎవరి దగ్గర మాట్లాడుతుందో, ఏ చెడు మనుషుల చేతికి చిక్కిపోతుందో అనే అది భయాలు ఉంటాయి అత్తకి. ఎందుకంటే నయోమి ఈ బెత్లెహేము దేశస్తురాలు, దేవుని దేశస్తురాలు. రూతు మోయాబీరాలు, అన్యురాలు, పాప దేశానికి సంబంధించిన స్త్రీ. ఈ పాప దేశానికి సంబంధించిన ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందో చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆమె తప్పు మార్గంలో నడవడానికి. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఆమెని గురించి బోయజు మాట్లాడతాడు. చూడండి, 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండదు. 9వ వచనం కూడా. వారు కోయి చేను కనిపెట్టి వెంబడించుము, ముట్టకూడదని ఆజ్ఞాపించి ఉన్నాను. ఇప్పుడు మరలా 3వ అధ్యాయం చదువుదాం. 3వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని ఎక్కువవారినే గాని యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇది ఈ విషయంలో నయోమి భయపడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏ దిక్కునకి పోకుండా, ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా రూతు నడిపింపబడిన విధానం ఆలోచించండి. ఆమె వెళ్ళింది బోయజు పొలానికే, కానీ ఆమె బోయజు పొలానికి వెళ్ళాలి అని తిన్నగా ఆ పొలానికి వెళ్ళాలని ఆమె నడిపింపబడిన ఆమె ప్రేరేపణని గమనించండి. ఆ ప్రేరేపణని గమనించండి. వేరే ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. వేరే బయట పొలానికి వెళ్ళుంటే ఆమె జీవితం ఎలా ఉండేదో ఇఫ్ అనే డౌట్ అవసరం లేదు. ఎందుకనంటే అలా తప్పుగా నడిపింపబడే స్థితిలో లేదు రూతు. తప్పు మార్గంలో నడిపింపబడే స్థితిలో లేదు రూతు. తిన్నగా దేవుని ఉద్దేశానికే నడిపింపబడింది ఆమె. బోయజు పొలానికి వెళ్ళడం అనేది దేవుని చిత్తం.
బోయజును చూడడం, బోయజుతో మాట్లాడడం, బోయజు పొలములోనే తన పరిగె ఏరుకోవడం అనేది దేవుని సంకల్పం. అదే దేవుడు ఏర్పాటు చేసిన స్థలము అని, ఇదే దేవుడు నా కోసం నిర్ణయించిన పొలము అని రూతు ఎలా గుర్తుపట్టి ఉంటుంది? ఆమెకి ఏమైనా సిగ్నల్స్ కనపడి ఉంటాయా? రూతు నువ్వు బోయజ్ పొలంలోనికే వెళ్ళాలి అని. పోనీ నయోమి ఏమైనా చెప్పిందా? ఈ ఊర్లో మనకి ఒక సమీప బంధువుడు ఉన్నాడమ్మా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఏ పని చేస్తున్నాడో తెలియదు, ఏ పని చేసినా పర్వాలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని, ఏదో ఒక ఊడవటమో, ఏదో చెత్త ఎత్తటమో, ఎక్కడో చోట ఏదో ఒక పనిలో కుదుర్చుకో, ఏదో ఒక పని చేసుకుంటూ వాని ఇంట నువ్వు కనిపెడతా ఉండు, ఆ వ్యక్తి మనల్ని విడిపిస్తాడమ్మా అని చెప్పింది నయోమి. లేదు, ఇది రూతు యొక్క ఓన్ డెసిషన్ అన్నమాట. నయోమితో ప్రమేయం లేదు. ఆ ఓన్ డెసిషన్ కూడా ఎంత పరిశుద్ధమైన డెసిషన్ చూడండి. బోయజ్ అంటున్నాడు, కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని నువ్వు వెంబడింపకయుండుట వలన. విషయం ఏంటంటే, ఈ నయోమి కుటుంబంలో యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా పురుషులు పిల్లల్ని కనకుండా మరణిస్తే, ఇప్పుడు ఒక కుటుంబంలో పిల్లల్ని కనకుండా భర్త మరణిస్తే, యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ మరణించిన భర్త ప్లేస్ లో, మరణించిన పురుషుని ప్లేస్ లో ఆ భర్త యొక్క తమ్ముళ్ళు కానీ లేదా సహోదరులు కానీ ఎవరైనా వచ్చి ఆ భర్త ప్లేస్ ని పూర్తి చేయాలి. మహ్లోన్ దగ్గరికే వద్దాం. మహ్లోన్ చనిపోయినాడు కాబట్టి ఎవరైనా పురుషులు ఆ కుటుంబంలో ఈ మహ్లోను రక్తము కలిగిన వారు ఎవరైనా వచ్చి ఈ మహ్లోను ప్లేస్ ని ఫిల్ చేయాలి. భర్త ధర్మము జరిగించాలి రూతుకి. అంటే ఈ ప్లేస్ లో, మహ్లోను ప్లేస్ లోనికి వచ్చే వ్యక్తి తన పేరు పెట్టుకొని ఉండడం. బోయజ్ ఉన్నాడు, మహ్లోను ప్లేస్ కి వచ్చాడు కాబట్టి బోయజుని బోయజు అని పిలువబడడం. బోయజు మహ్లోనే అవుతాడు. ఆ ప్లేస్ తీసుకోవడానికి అందరు ఇష్టపడరు. నా పేరు నాకు ఉండాలి కానీ ఎవరో పేరు నేను మోయడం ఏంటి అనుకుంటారు. అయితే బోయజు ఈ మహ్లోను ప్లేస్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదే రూతు గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఎందుకు పెళ్లి చేసుకోవాలి రూతుని? మహ్లోను పేరు కొట్టివేయబడకుండా, మహ్లోను పేరు మాసిపోకుండా బోయజు మహ్లోను ప్లేస్ లోనికి రావాలి. అయితే బోయజ్ అంటాడు, నాకంటే ఇంకొక సమీప బంధువుడు ఉన్నాడు, అతన్ని అడుగుదాము అని ఆ ఊరి వారందరి ఎదుట ఆ బంధువుని తీసుకొచ్చి అతనితో మాట్లాడితే, స్థలాన్ని అయితే విడిపిస్తాను గాని రూతుని వివాహం చేసుకోవడానికి అయితే నేను చేయలేను. నేను ఆ పేరు నేను మోయలేను, నా వల్ల కాదు, నువ్వే ఆ పని చేసి అని తన చేతికి వచ్చిన ఆ అవకాశాన్ని చేజార్చుకొని బోయజుకి ఇచ్చేస్తాడు. అనంటే బోయజుకు ఏర్పాటు చేయబడిన ప్లేస్ అదంతే, దేవుడు ఎప్పుడో నియమించిన ప్లేస్ అది. ఇప్పుడు ఈ బోయజ్ వచ్చి మహ్లోను ప్లేస్ లోనికి వస్తాడు. మహ్లోను ప్లేస్ లోనికి రావడానికి బోయజు ఇష్టపడాలి. మహ్లోను ప్లేస్ ని మరొకరికి ఇవ్వడానికి రూతు కూడా ఇష్టపడాలి. ఈ కుటుంబాన్ని దాటి వేరే కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చు రూతు. కొంచెం సెన్సిటివ్, జాగ్రత్తగా, తప్పుగా అర్థం చేసుకోకండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కుటుంబాన్ని దాటి వేరే కుటుంబంలోనికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళిపోయింది ఓర్ప. రూతు ఆ చాయిస్ తీసుకోలేదు. నయోమి అలా టెస్ట్ చేసింది, మీరు వెళ్తారా, వెళ్ళండి, మీరు వెళ్ళి ఒక్కొక్కతే తన ఇంట సుఖంగా ఉండండి అనే చాయిస్ ఇచ్చింది. కష్టం, అందుకే చాయిస్ ఇచ్చింది ఆమె. ఓర్ప వెళ్ళిపోయింది, కానీ రూతు వెళ్ళిపోలేదు. ఆ విషయాన్ని గ్రహించి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో బోయజు అంటున్నాడు, కొద్ది వారినే కానీ. నీకు నచ్చిన వాళ్ళు యవనస్తులు ఎవరో ఉంటారు. బోయజు కొంచెం వయసులో పెద్దవాడు అని అంటారు, చరిత్ర బైబిల్ పండితులు చెప్తారు. పెద్దవాడు అంటే ముసలివాడైతే కాదులే, కొంచెం రూతు కంటే కొంచెం పెద్దవాడు. దాన్ని బట్టి బోయజు అంటాడు, కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ యవనస్తులు అంటే నీ సహా వయసులో ఉన్న వారిని నువ్వు వెంబడింపకుండా వలన ఈ కుటుంబాన్ని, మహ్లోను పేరుని నిలబెట్టాలనుకున్నావే, మహ్లోను రక్తాన్ని నిలబెట్టాలనుకున్నావే. ఎందుకు మహ్లోను రక్తాన్ని నిలబెట్టాలా? దేవుని ఏర్పాటు అది. యేసు ప్రభువు ఎవరిలో నుండి రావాలి? రూతు అంటే మహ్లోను.
మహలోను బీజంలో నుండి రావాలి యేసు ప్రభువారు. ఆ బీజాన్ని, ఆ ప్లేస్ ని అలా నిలబెట్టడానికి రూతు తన స్వంత జీవితాన్ని కోరుకోకుండా, తన స్వంత బ్రతుకు, సొంత పేరుని ఆశించకుండా రూతు దేవుని దేశంలోనికి వచ్చింది. నీ బీజాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి నేను నీ దేశానికే వస్తున్నాను అని దేవుని దేశంలో దేవుని దేశం కొరకు వచ్చింది. ఒక్కోసారి దేవుని కార్యం జరగడానికి మన జీవితంలోనైనా ఎలాగైనా దేవుడు ఒక కార్యం చేయాలనంటే ఆ కార్యం చేయడానికి మనమే ముందుకు రావాలి. నా మాట అర్థమవుతుందా? మనమే ముందుకు రావాలి. ఆ ప్రయత్నంలో తప్పుటడుగులేసే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ శారా. దేవుడు అబ్రహామునకు గర్భం తెరవాలి, అంటే శారా గర్భం తెరవాలి, అబ్రహాంకి సంతానం ఇస్తానని చెప్పాడు కదా. ఆ సంతానం ఇవ్వడానికి లేట్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది శారా. దేవుడు సంతానం ఇస్తాడు, దేవుడు తనిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అని వెయిట్ చేసింది. వెయిట్ చేసి దేవుడు ఈ కార్యం చేయాలంటే నేను ముందుకు రావాలి కదా, నేను త్యాగం చేయాలి కదా, నేను తగ్గించుకోవాలి కదా అని తప్పుటడుగు వేసింది. హాగరుని అబ్రహామునకు భార్యగా ఇవ్వడం అనంటే తగ్గించుకోవడమే. తన ప్లేస్ ఇంకొకరికి ఇవ్వడం అంటే తగ్గించుకోవడం. ఒక్కొక్కసారి మనము అయోగ్యమైన విషయాలలో, కూడని విషయాలలో తగ్గించుకుంటాం. మనం అక్కడ తగ్గించుకోకూడదు, కానీ తెలివి లేకుండా, గ్రహింపు లేకుండా మనం తగ్గించుకుంటాం. రూతుని దేవుడు ఆ పొలానికి తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన వ్యవసాయకుడు. మొదటి కొరింథీ పత్రిక 9వ మేము దేవుని జత పనివారమై ఉన్నాము, దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరు? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది అలానే పెట్టుకొని యోహాను సువార్త 15వ చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు, the Lord, I am the true vine and my father is the husbandman. And కొరింథీ పత్రికలో ఏముంది? We all are the co-workers and జతపని వారంటే co-workers కదా. ఓకే. For we are laborers together with God. Ye are God's husbandry. అంటే husbandry. And you are God's building. దేవుడు వ్యవసాయకుడు, మనమేమో వ్యవసాయం. అదే ఇందాక చదివారు ఈ వచనంలో, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. దేవుని వ్యవసాయము, మనమే దేవుని పొలం. మనం దేవుని పొలం. రూతు దేవుని పొలములోనికి నడిపించబడింది. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 15వ వచనం, నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును కాచుటకును. ఆ వచనం మరలా చదవండి. దేవుడైన యెహోవా నరుని ఏదైనా తోటలోనికి, ఏదైనా పొలములోనికి తీసుకొని పోయాడు. ఎందుకు? సేద్యం చేయడానికి, కాచడానికి. దేవుడు ఏదేను అనే పొలంలో ఆదాముని హవ్వని తన పోలికలో, ఆల్రెడీ వారు ఉన్నారు దేవుని పోలికలోనే, దేవుని స్వభావంలోనే, దేవుని రూపంలోనే ఉన్నారు. అయినా కానీ ఆ రూపాన్ని, ఆ పోలికని వారు వృద్ధి చేసుకోవలసి ఉండింది. మనం దేవుని పోలికను పొందాం యేసు ప్రభు వారి ద్వారా. పోలికను పొందినా కానీ ఈ పోలికని, ఈ స్వభావాన్ని మనలో పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. కుమారుని రూపము, కుమారుని పోలిక, కుమారుని స్వరూపము మనలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఒకసారిగా పొందే పోలికే కాదది, ఒకసారిగా పొందే స్వరూపం కాదది.
అందుకని దేవుడు ఈ ఏదేను అనే పొలములోనికి, అదొక పొలం, దేవుడు కూడా ఏదేను అనే పొలములోనికి ఆదామును తీసుకొని పోయి, ఆదాము ఏదేనును సేద్యపరచడము, ఆదాము ఏదేనును కాయడము కంటే కూడా ఈ ఏదేను అనే పొలములో ఆదామును సేద్యం చేయడానికి పెట్టాడు దేవుడు. ఏదేను అనే పొలములో ఆదాము సేద్యం చేయబడాలి. ఆదామే ఒక వ్యవసాయం. ఆదాము ఆలోచనలు, ఆదాము బుద్ధి, ఆదాము స్వభావము, ఆదాము క్రియలు, ఆదామే ఒక వ్యవసాయం. రూతే ఒక వ్యవసాయం. నీవు నేను ఒక వ్యవసాయం. మన ఆలోచనలు, మన పద్ధతులు, మన క్రియలు, మన తలపులు, నడినెత్తు మొదలుక నరి కాలి వరకు కూడా దేవుడు మనలను సేద్యం చేయాలి. ఇలా దేవుడు సేద్యం చేయాలి అని రూతు ఆ పొలానికి నడిపింపబడింది. ఆ పొలంలో పనివారున్నారు, పరిగ ఏరుకునే పనివారున్నారు, ఆ పంట కోసే యజమానులు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఈ దేవుని తోటలో, దేవుని పొలములో దేవుని పనివారు ఉంటారు. ఆ పనివారి దగ్గర రూతు అడిగింది అదే, వారి వెనుక ఎవని కటాక్షము పొందగలనో, వాని వెనుక ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక వాని వెనుక పరిగ నేర్చుకుంటాను, నేను ఆ పనివారిని వెంబడిస్తాను. తరువాత బోయజు కూడా అదే అన్నాడు, ఇందాక చదివాం కదా 8 లాస్ట్ లైన్, దీనిని విడిచిపోవద్దు, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఆ పనివారు చేదిన నీళ్లు తాగు. నీకు దాహం అవునప్పుడు, 9వ వచనం, నీకు దాహం అవునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు. ఆ తర్వాత భోజనం వేళ అయినప్పుడు పనివారు తీసుకువచ్చిన కొంచెం ఆహారాన్ని తీసి ఋతు కూడా ఇస్తాడు. 14 బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరుకలో నీ ముఖం ఉంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. చేను కోయువారు, చేనులో పని చేయువారు అని అంటే దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లల మధ్యలో స్థానం పొందుకుంది రూతు. ఆ పొలంలో దేవుడు ఆమెను ఎన్ని విధాలుగా మరి ఎలా నడిపింపబడిందో తెలియదు, కానీ ఆ పొలంలో కొంతకాలం జీవించింది. నువ్వు ఈ పొలాన్ని దాటి ఇంక వేరే పొలానికి పోవద్దు అని చెప్పాడు దేవుడు. ఇక దాటి పోదామే, నువ్వు ఎలా కడగా ఉండి ఇక్కడే అన్న, నిన్ను ఇబ్బంది పెట్టకూడదని, నిన్ను హేళన చేయకుండా, నీకు హాని తలపెట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. నువ్వు హాయిగా ఉండొచ్చు ఇక్కడ. ఎంత భద్రత పొందుకునింది రూతు దేవుని పొలములో. అందుకే ఈ పొలములో తర్ఫీదు చేయబడినది కాబట్టి 3వ అధ్యాయంలో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పండుకునింది, పాదాల దగ్గర సేద తీరింది రూతు. ఈ పొలములో తర్ఫీదు పొందలేకపోతే పాదాల దగ్గరికి వెళ్ళగలిగేది కాదు. బోయజు తన జీవితంలోనికి వచ్చేవాడు కాదు. బోయజు దేవునికి సాదృశ్యం. దేవుని పాదాల దగ్గర నేర్చుకునే పొలం మన దేవుని సన్నిధిలో గడపడం, దేవుని మాటలు వినడం, దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోవడం. మనమే దేవుని వ్యవసాయము. మనలో పనికిరాని తీగలను ఏరేయాలి, ఆయనే ఏరేయాలి. మనకు తెలియదు ఏది పనికిరాదు, అన్ని మంచి అనుకుంటాం మనం. ఫలించనివి ఏంటో మనకి తెలియదు, ఫలింపని ఆలోచన ఏంటో మనకి తెలియదు, ఫలింపని ప్రార్థన ఏంటో మనకి తెలియదు, ఫలింపని విశ్వాసం ఏంటో మనకి తెలియదు. కానీ ఆయన దగ్గర, ఆయన మన వ్యవసాయకుడై మనం ఆయన పొలముగా ఉంటే మనలో అన్నిటిని ఏరుతాడు. ఆయన ఫలింపని తీగలని ఏరుతాడు. అది బహుగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను ఏరి పారవేస్తాడు, తీసివేయును. నీవు నేను దేవుని పొలము, దేవుని వ్యవసాయము. We are the field of God. We are the field of God and he is our husbandman. మన వ్యవసాయం, మన ఫార్మర్ ఆయన, మన గైడర్, మన లీడర్ ఆయన. ఈ పొలములో మనము మనల్ని తగ్గించితే తగ్గాలి, కొడితే కొట్టించుకోవాలి, మాట అంటే పడాలి. ఎక్కడ హెచ్చు తగ్గులని
ఆయన నరుకుతూ వస్తూ ఉంటే ఒప్పుకోవాలి మనం. బెత్లెహేము అని అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అని ఆ బెత్లెహేములో సగం భాగం బోయజుదేనంట. మరి ఈ బోయజుకు భార్య అవ్వాలి అని అంటే ఈమె ఈ పొలాలన్నింటిని గురించిన ఒక నేర్పరితనం కావాలిగా. అందుకే ముందుగా నీ పొలంలోనే నేర్చుకో. పని వారు ఎలాగుంటారు, వాళ్ళు ఎలా పని చేస్తారు, ఆ పొలం ఎలాగుంటది, మనం నేర్పింపబడాలి దేవుని దగ్గర. రేపు మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సింహాసనం ఎదుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా నిలబడాలి, ఎలా ఉండగలగాలి అని మనం నేర్పింపబడాలి. ఇక్కడ మనం నేర్పింపబడకపోతే, ఇక్కడే మనం దేవునికి పొలముగా ఉండకపోతే ఆయన పొలానికి మనల్ని యజమానునిగా జత పని వారినిగా చేయలేడు. నువ్వే ఒక పొలానివి దేవునికి. నిన్ను నీలో ఫలింపని వాటిని కొన్ని ఎక్కువగా పెరుగుతాయి, కొన్ని తక్కువగా పెరుగుతాయి. ఒక్కొక్కసారి తగ్గింపు ఉండాల్సిన రేంజ్ కంటే పీక్కి వెళ్ళిపోతాయి. అది మనకి క్షేమం కాదు. ఒకసారి విశ్వాసం ఉండవలసిన దేవుని పరిధి కంటే కూడా దేవునికి మీదుగా విశ్వసిస్తాం. అదే శారాలాగా దేవుని మీదుగా విశ్వసిస్తాం. అలాంటి హెచ్చు తగ్గులు మనకు తెలియవు. ఎక్కడ హెచ్చు వస్తుంది, ఎక్కడ తగ్గిపోతున్నాం, ఎక్కడ నీరసం వస్తుంది, ఎక్కడ అతి ఉత్సాహం కనపడుతుంది, ఎక్కడ అతి విశ్వాసం కనపడుతుంది, అతి వినయం కనపడుతుంది, మనకి తెలియదు. దేవుడు వాటిని కట్ చేసుకుంటూ రావాలి, సర్జరీలు చేసుకుంటూ రావాలి. మన బాడీలో ఎన్ని సర్జరీలు జరగాలో రేపు దేవుని పొలానికి మనం పాత్రులం కావాలంటే. నువ్వు ఎక్కడికి పోవద్దమ్మా అంటే ఆమె ఎక్కడికి పోలేదంట. ఆ పొలంలో ఆ పంట అంతా అయిపోయేంత వరకు, బోయజు పొలాలన్నిటిలో ఆ కోత అయిపోయేంత వరకు ఎక్కడికి పోలేదంట రూతు. ఇక పొలాలన్నీ 3వ అధ్యాయంలో పొలాలన్నిటిని తూర్పారబట్టించి కళ్ళం చేస్తా ఉన్నాడు బోయజు. కళ్ళం చేసి గింజలన్నిటిని కూర్చి ఆ టైంలో రూతు సమయం వచ్చింది. అప్పుడు చెప్తుంది నయోమి, సమయం అయింది, టైం అయింది, నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర నిలబడు, నువ్వేం చేయాలి ఆయన చెప్తాడు. ఇంతకాలము ఈ పొలములో ఆమె వెయిట్ చేసి నేర్చుకుంటూ ఉండడాన్ని బట్టి ఇప్పుడు రెడీ అయింది. ఆ పొలము, ఆ గింజలన్నింటినీ, ఆ పనివారు కోసిన విత్తనాలన్నిటినీ కూర్చి లెక్క పెట్టినప్పుడు ఆమె కూడా ఉంది అక్కడ. మన జీవితంలో కూడా దేవుడు మనలో ఏ చిన్న ఆలోచన కనపడినా దాన్ని పెరికి వేసేటప్పుడు మనము ఒప్పుకోవాలి. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు అని అంటే వినాలి. నువ్వు సరిగా విశ్వసించట్లేదు అని అంటే వినాలి. ఇదిగో నీలో ఇది ఎక్కువగా ఉంది అని అంటే వినాలి, తెగించుకోవాలి. ఆయన మన వ్యవసాయకుడు ఎక్కువగా కలుపుంటే పీకుతా ఉంటాడు, ఎక్కడన్నా రాళ్ళు ఉంటే పడేస్తా ఉంటాడు, ఎక్కడన్నా గట్టిగా ఉంటే ఆ మట్టిని మెత్తన చేయడానికి గట్టిగా తవ్వుతా ఉంటాడు, ఒక్కోసారి నీళ్లు పెట్టి నానబెడతా ఉంటాడు. యెహోవా అను నేను ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచు నేను దానిని కాపు చేస్తా ఉన్నాను అంటాడు 27వ అధ్యాయం. ప్రతి నిమిషము దేవుడు నిన్ను కాపు చేయాలి, ప్రతి నిమిషం దేవుడు నిన్ను సేద్యం చేయాలి, ప్రతి నిమిషం నువ్వు దేవుని పొలం అయిపోవాలి. ఎప్పుడు కూడా పరిగెరుకునే పనే రూతుంది. అంతకాలం కూడా మీరు బయటికి వెళ్తే నేను ఈ పొలాన్ని చూసుకుంటాలే, నేను ఈ పొలం పనులన్నీ చూసుకుంటాలే, ఎంతమంది వచ్చారు, ఇట్లాంటి పై పనులు చూసుకుంటాలే అని అడగల. బోయజు పాదాల దగ్గరకు చేరేంత వరకు ఈమె పని గింజలు ఏరుకోవడమే. విడవబడిన అక్కడక్కడ రాలిపడిన గింజలు ఏరుకోవడమే ఈమె పని. ఇక దాన్నే ఎంచుకునింది రూతు, దాన్నే ఇష్టపడింది రూతు. నేను ఆ పొలానికి వెళ్ళినప్పుడు ఈ పొలంలోనే ఉండు అన్నాడు కదా ఆయన, రైట్స్ ఇచ్చాడు కదా, పర్మిషన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ పొలంలో పెత్తనం చేయలేదు రూతు. పొలం వెళ్ళినంత కాలం ఏ పొలానికి వెళ్ళినా, బోయజుకు సంబంధించిన ఏ పొలానికి వెళ్ళినా ఏరుకొనడమే ఆమె పాత్ర. మనం దేవుని దగ్గర ఎలా నేర్చుకుంటున్నాం? దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడా? అన్ని వచ్చేసినాయని చెప్పేసి దేవునిని మన వ్యవసాయకునిగా ఉండనీయకుండా దేవుని మీద అతిశయపడతామా? మనలో కలుపు తీయడానికైనా,
మనల్లో ఏవైనా హెచ్చు తగ్గులు సరి చేయడానికైనా దేవుడు ఇష్టపడాలి. అనుక్షణం అనునిత్యము మనం దేవుని పొలముగా ఉండాలి. ఏదేను అనే పొలములో దేవుడు ఆదాముని హవ్వని సేద్యం చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళిద్దరు చేయనివ్వాల. చిన్న ఒక మాట చెప్పి బయటికి వెళ్ళాడు ఆయన, మీరు ఆ పండు తినొద్దు, నేను మళ్ళీ వస్తానని వెళ్ళాడు. మళ్ళీ వచ్చేలా బయట చేయనివ్వాల ఆ పొలంలో. అందుకే నా పొలంలో నా మాట వినినప్పుడు మీరెందుకు నా పొలంలో అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాడు, బయటికి వెళ్ళగొట్టేశాడు దేవుడు. మనం నేర్చుకుంటే దేవుని పొలంలోనే నేర్చుకుంటాం, బయట నేర్చుకోలేదు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను దేవుని పొలాలుగా ఉండాలి, దేవుని పొలముగా ఉండాలి. దేవుడు మనం వ్యవసాయకుడిగా ఉండాలి. ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా, ఏ మాట అయినా దేవుడు మనతో చెప్పగలగాలి. దేవుడు మనతో చెప్పగలగాలి. కొంతమందితో అన్ని విషయాలు చెప్పలేదు. వాళ్ళు ఎలా తీసుకుంటారో భయం, దురుసుగా తీసుకుంటారో అని భయం, తృణీకరిస్తారేమోనని భయం. కానీ కొంతమందితో ఏ మాట అయినా కానీ చెప్పగలరు, వాళ్ళే ఫిల్టర్ చేసుకుంటారు. కానీ కొంతమందితోనేమో ఫిల్టర్ చేసి మాట్లాడాలి, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు ఆచితూచా, హృదయం ఓపెన్ గా మాట్లాడాలి. మనం దేవుని సన్నిధిలో అది వేడుకోవాలి. దేవా, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, మీరు నాతో ఎలా మాట్లాడినా నేను దాన్ని తీసుకుంటున్నానా, నా ప్రవర్తన, నా మైండ్, నా మనస్సు అలా రెడీ అయిందా, నేను దాన్ని తీసుకోగలుగుతున్నానా, నన్ను క్షమించు, నన్ను దర్శించు అని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి.